అటు బలూచిస్తాన్, ఇటు ఖైబర్ పఖ్తూన్వా, పాకిస్తాన్లోని అణువణువున అడుగడుగున దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ యొక్క సార్వభౌమ అధికారాన్ని సవాలు చేస్తున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే పాకిస్తాన్ ఏం చేస్తుంది? పాకిస్తాన్ ఎప్పట్లాగానే అలవాటైన పద్ధతిలో భారతదేశాన్ని విమర్శిస్తోంది. భారతదేశము చాణక్యుని కూటనీతి, చాణక్య నీతి ఏదైతే ఉందో మాయాయుద్ధం చేసి పాకిస్తాన్ని ఇబ్బంది పెడుతోంది. కాబట్టి భారతదేశం చేసే మాయాయుద్ధం విషయంలో సావధాన్. ఇది పాకిస్తాన్లోని చాలా ఫేమస్ పేరు పొందినటువంటి రక్షణ విషయాలు, రక్షణ భద్రత విషయాల అధ్యయన సంస్థ చెబుతున్నటువంటి మాటలు. పాకిస్తాన్ ఇంత బేలగా, ఇలా గడబిడగా, హడావుడిగా అలో లక్ష్మణ అని ఆక్రందిస్తూ ఎందుకు మాట్లాడుతోంది? దాని గురించే ఇవాల్టి రాకాలోకంలో మాట్లాడుకుందాం. రాకాలోకంకి స్వాగతం. మిత్రులారా, ఇటీవలే ఖైబర్ పఖ్తూన్వాలో టీటీపీ దాడులు జరుగుతున్నాయి. అవన్నీ జరుగుతున్నటువంటి సమయంలో బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ అన్ని హైవేలను, మిగతా అన్నిటిని కూడా తన అధీనంలోకి తీసుకుంది. పాకిస్తాన్కి చెందినటువంటి సైన్యము ఈరోజు బలూచిస్తాన్లో ఆపరేట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. తాజాగా మాంగీ డ్యామ్ దగ్గర ఉన్నటువంటి పోలీసు భద్రతా సిబ్బందికి సంబంధించినటువంటి ఒక చెక్ పోస్ట్ మీద దాడి జరిగింది. ఈ దాడిలో కనీసము 30 మంది వరకు చనిపోయి ఉంటారని చెప్పి ఒక అంచనా. ఈ దాడిలో ఎంతమంది చనిపోయారో పాకిస్తాన్ బయట పెట్టడం లేదు, పాకిస్తాన్ మీడియా మాట్లాడటం లేదు. ఎందుకంటే మాట్లాడిన వాళ్ళకి సైన్యం యొక్క ప్రత్యేక ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఎవరూ మాట్లాడటం లేదు. అయితే పాకిస్తాన్లో మాత్రం వస్తున్నటువంటి వార్త ఏంటంటే డజన్స్ ఆఫ్ కాప్స్ డెడ్, అంటే డజన్ల కొద్దీ పాకిస్తానీ పోలీస్ సిబ్బంది చనిపోయారు అని చెప్పి. చాలామందిని కిడ్నాప్ కూడా చేశారు. కిడ్నాప్ చేసి వాళ్ళని తీసుకెళ్లారు. తీసుకెళ్లిన వాళ్ళల్లో డీసీపీ అంతకు పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అన్నది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వార్త. ఇది మాంగీ డ్యామ్ అనేటటువంటి డ్యామ్ దగ్గర జరిగినటువంటి సంఘటన. ఈ మాంగీ డ్యామ్ వాస్తవానికి సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో అంతర్భాగం కాదు. ఇది కొంత వేరుగా కొంచెం దూరంలో ఉన్న ప్రాజెక్ట్, కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని తెలియజేస్తోంది. పాకిస్తాన్లో, ముఖ్యంగా బలూచిస్తాన్లో ఎక్కడ పడితే అక్కడ తాము దాడి చేయగలమని తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో, బలూచ్ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్కి స్పష్టం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. పాకిస్తాన్ ఇప్పటి వరకు ఈ దాడి ఎవరు చేశారో చెప్పలేకపోతోంది. ఎందుకంటే ఎవరు ఇప్పటి వరకు మేమీ దాడి చేశామని క్లెయిమ్ చేయటం లేదు. అటు బలూచులు చేయటం లేదు, ఇటు తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ కూడా చేయటం లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఈ దాడిని నిర్వహించి ఉంటారు అని చెప్పి పాకిస్తాన్ అంచనా వేస్తోంది. ఎందుకంటే ఎవరు ఇప్పటి వరకు మేము చేశామని చెప్పుకోలేదు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్ పోలీస్ సిబ్బంది తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో దాదాపు ఒక 6-7 గంటల సేపు పోరాడారు. ఈ 6-7 గంటల్లో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ రక్షణకు రాలేదు. వీళ్లను కాపాడేందుకు వైమానికంగా వచ్చి దాడి చేయటమో, లేకపోతే శత్రువుల మీద గగనతలం నుంచి దాడి చేయటమో, బలూచ్ తిరుగుబాటుదారులను వెనక్కి తరిమేయటమో, ఇట్లాంటి పని చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ ముందుకు రాలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ భావించింది ఏంటంటే ఇది ఒక ట్రాప్ అయి ఉండవచ్చును, కాబట్టి మేము గనక ఈ ట్రాప్లో ఇరుక్కుపోతే మాకు ప్రాణ నష్టం కలుగుతుంది. అందుకని పాకిస్తాన్ ఆర్మీ రాలేదు. పర్యవసానంగా ఆ పోలీస్ సిబ్బంది తమకు సమయం ఉన్నంత వరకు, తూటాలు ఉన్నంత వరకు పోరాడారు. ఆ తర్వాత చాలామంది చనిపోయారు, చాలామందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మాంగీ డ్యామ్ దగ్గర జరిగినటువంటి సంఘటన ఇది. దీంతో ఇప్పుడు దీనిపైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరు ఇది తాము చేశామని చెప్పలేదు, కానీ పాకిస్తాన్ ఎప్పట్లాగానే పాకిస్తాన్ యొక్క రక్షణ మంత్రి అయినటువంటి ఖాజా ఆసిఫ్ చెప్తున్నది ఏంటంటే ఇది ఇండియాయే చేసింది, భారతదేశానికి చెందినటువంటి వాళ్ళే చేశారు, ఇది భారతదేశం ఇదంతా చేసింది, ఇది ఇండియా యొక్క చాణక్య నీతిలో అంతర్భాగం అని ఖ్వాజా ఆసిఫ్ అంటున్నారు. పాకిస్తాన్లో చాలా సుప్రసిద్ధమైనటువంటి ఒక నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ ఉంది. ఆర్మీకి సంబంధించినటువంటి రక్షణ వ్యూహాలు వీటిలో కూడా దీని చాలా కీలక పాత్ర. నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీకి
పాకిస్తాన్ ఆర్మీ చాలా విలువిస్తుంది. వాళ్ళు కూడా తాజాగా ఒక రిపోర్టుని వెలువరించారు. ఆ రిపోర్ట్లో భారతదేశం ఈ మొత్తము బలూచిస్తాన్లో కానీ టీటీపీ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వాలో కానీ చేస్తున్నటువంటి దాడులన్నిటి వెనుక ఇండియా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇండియా ఈ దాడులు చేస్తోంది, ఇండియా చాణక్య నీతిని అవలంబిస్తోంది. ఇది మోసపూరితమైనటువంటి నీతి. చాణక్యుడు మోసం చేసైనా సరే ప్రత్యర్థిని దెబ్బతీయాలన్నాడు కాబట్టి ఇండియా అదే చేస్తోంది. ఇండియా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ఇండియా చేస్తున్నటువంటి మాయాయుద్ధంలో భాగం అని చెప్పి వాళ్ళు చెప్పారు. మాయాయుద్ధము అన్నటువంటి పదాన్ని వాళ్ళు ఉపయోగించటము ఆసక్తికరమైనటువంటి విషయము. అంటే పాకిస్తాన్ ఎవరు ఎక్కడ ఏ దాడి చేసినా దానికి నేరం ఇండియా మీదే మోపేందుకు సిద్ధమవుతోంది. తమ అన్ని అసమర్థతల్ని తప్పించుకునేందుకు, కప్పిపుచ్చుకునేందుకు ఏకైక సాధనంగా భారతదేశాన్ని విమర్శించడాన్ని ఉపయోగించుకుంటోంది. నిజానికి ఈ పోలీసు సిబ్బందికి 6-7 గంటల పాటు వాళ్ళు పోరాడుతున్నా వాళ్ళకి సైన్యం సహకరించడానికి రాకపోవడం ఏమిటి, లేకపోతే రీఇన్ఫోర్స్మెంట్స్ పోలీసుల నుంచే రీఇన్ఫోర్స్మెంట్స్ రాకపోవడానికి కారణం ఏంటన్నది ఆలోచించాల్సినటువంటి విషయము. ప్రొసీజర్ పరంగా ఈ రకమైన సమస్యల్లో ఉన్నప్పుడు వేరే చోటు నుంచి సైన్య బలగాలో లేకపోతే పోలీస్ బలగాలో వస్తాయి. అది ఎందుకు జరగలేదు? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పడానికి బదులు పాకిస్తాన్ చాణక్యనీతి, భారతదేశం మాయాయుద్ధం చేస్తోందన్నటువంటి చిత్ర విచిత్ర పదజాలాన్ని ఉపయోగిస్తోంది. వాస్తవానికి చాణక్యనీతి కాదు, ఇది పాకిస్తాన్ యొక్క సంపూర్ణ అసమర్థతే దీనికి కారణం. ఎందుకంటే మాంగీ డ్యామ్ చాలా రిమోట్ ఏరియాలో ఉంది. ఆ రిమోట్ ఏరియాలో దాడి జరిగేటటువంటి అవకాశం ఉందన్నటువంటి సూచనలు ఉన్నప్పటికీ కూడాను రీఇన్ఫోర్స్మెంట్స్ రాకపోవడం ఏదైతుందో, ఇది సైన్యము రంగంలోకి దిగకపోవడం ఏదైతుందో, ఇవన్నీ కూడాను పాకిస్తాన్ యొక్క వ్యవస్థాపరమైనటువంటి వైఫల్యాలు. దాని గురించి మాట్లాడాలి కానీ అనవసరంగా ఇదేదో చాణక్యనీతి భారతదేశం ఏదో చేసింది అని చెప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయటము నిజంగా హాస్యాస్పదం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.